పాకిస్తాన్తో శాంతి కోసం చేసిన ప్రతి ప్రయత్నానికి ద్రోహం శత్రుత్వం ఎదురయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగు కోసం తాను గతంలో చేపట్టిన ప్రయత్నాలకు ఆశించిన ఫలితం దక్కలేదని తెలిపారు ఆయన. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే బాధ్యత ఇస్లామాబాద్ నాయకత్వంపైన ఉందన్నారు ప్రధాని మోడీ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో భారత ప్రధాని తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మన స్నేహితులను మార్చుకోవచ్చేమో కానీ పొరుగువారిని మార్చుకోలేం. పాకిస్తాన్ను ఉద్దేశించి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తరచూ ఈ మాట చెప్తుండేవారు. మన దేశానికి స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజన కూడా జరిగింది. భారత్ నుంచి వేరుపడి ఏర్పడ్డ పాకిస్తాన్ ఒక పొరుగు దేశంగా ఏనాడూ సామరస్యంగా లేదు. భారత్ను నిరంతరం చికాకు పెట్టడమే లక్ష్యంగా ఇప్పటికి 4 సార్లు యుద్ధానికి దిగి చిత్తుగా ఓడిపోయింది. ఇండియాతో 1000 ఏళ్లైనా పోరాడతామని పాకిస్తాన్ గతంలోనే ప్రకటించింది. పొరుగుదేశంలో సన్నిహిత సంబంధాల కోసం మన ప్రభుత్వాలు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసగానే మిగిలాయి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్పేయి నుంచి ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్తో శాంతి కోసం చేసిన ప్రతి ప్రయత్నానికి ద్రోహం, శత్రుత్వం ఎదురయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 2 దేశాలు కొత్త ప్రయాణం ప్రారంభించాలనే ఉద్దేశంతో 2014లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు గుర్తు చేశారు ప్రధాని. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగు కోసం తాను గతంలో చేపట్టిన ప్రయత్నాలకు ఆశించిన ఫలితం దక్కలేదని తెలిపారు. పాకిస్తాన్తో ఎప్పుడూ శాంతి చర్చల కోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు. వారికి ఎప్పటికైనా జ్ఞానం కలిగి తమతో శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నామన్నారు ప్రధాని మోడీ. కృత్రిమ మేధ ఏఐ పరిశోధకుడు లెక్స్ ప్రెడిమాన్ ఇచ్చిన పాడ్కాస్ట్ ముఖాముఖిలో మోడీ ఈ విషయాలను వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే బాధ్యత ఇస్లామాబాద్ నాయకత్వంపైనే ఉందన్నారు. नॉन स्टेट एक्टरों के हाथ में सब छोड़ दिया है, क्या होगा फायदा? और इसकी शांति के प्रयासों के लिए मैं खुद लाहौर चला गया था. मेरे प्रधानमंत्री बनने के बाद मैंने मेरे शपथ समारोह में पाकिस्तान को स्पेशली इनवाइट किया था ताकि एक शुभ शुरुआत हो. लेकिन हर बार हर अच्छे प्रयासों का परिणाम नकारात्मक निकला. हम आशा करते हैं कि उनको सद्बुद्धि मिलेगी और सुख शांति के रास्ते पर जाएंगे और वहां की अवाम भी दुखी होगी, ऐसा मैं मानता हूं. क्योंकि वहां की अवाम भी ये नहीं चाहती होगी कि रोजमर्रा की जिंदगी जिए. इस प्रकार के मारधाड़, लोही लुहान कट बच्चे मर रहे हैं जो टेररिस्ट बन करके आते हैं. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ తాజా వ్యాఖ్యలతో భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గత నెల ముజఫరాబాద్లోని పీఓకే అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇదే తరహా ప్రసంగం చేశారు. కశ్మీర్ సహా సమస్యలన్నింటినీ భారత్తో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే ఐరాసాకు చేసిన వాగ్దానాలను నెరవేర్చి చర్చలకు భారత్ ముందుకు రావాలంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన నుంచి భారత్ బయటికి రావాలని, ఐరాసాకు చేసిన వాగ్దానం నెరవేరుస్తూ చర్చలు జరపాలన్నారు. ఆర్టికల్ 370 రద్దును పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అయితే షహబాజ్ షరీఫ్ శాంతి మంత్రం వల్లెవేసిన కొద్ది రోజులకే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలు తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంఘీభావ దినం పేరుతో సంయుక్త సదస్సు నిర్వహించినట్లు తెలిపింది. సీమాంతర ఉగ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్ల ద్వారా భారత్ మీద నిరంతరం శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చింది పాకిస్తాన్. మన దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనల వెనుక పాకిస్తాన్ ప్రమేయం కనిపిస్తుంది. భారత్ స్నేహహస్తం అందించినప్పుడల్లా విద్రోహాన్నే ప్రదర్శిస్తూ వచ్చింది పాకిస్తాన్. 2 దేశాల మధ్య శాంతిని నెలకొల్పే దిశగా 2000 సంవత్సరంలో లాహోర్కు బస్ యాత్రను నిర్వహించారు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో చర్చలు జరిపిన కొద్ది రోజులకే కార్గిల్ శిఖరాలను ఆక్రమించి తన దుష్టబుద్ధిని ప్రదర్శించింది పాక్. నాటి యుద్ధంతో భారత్ విజయం సాధించడంతో మరింతగా రెచ్చిపోయింది. నరేంద్ర మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత పొరుగుదేశంతో సామరస్యం కోసం తనవంతు ప్రయత్నాలు చేశారు. తన తొలి ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ని ఆహ్వానించారు. తాను స్వయంగా పాకిస్తాన్ వెళ్లి షరీఫ్ ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. పుల్వామా దాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు మరింతగా దిగజారాయి.
అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ సమస్యను ఎత్తటం, భంగపడటం పాకిస్తాన్కు ఆనవాయితీగా మారింది. మన దేశ అంతర్గత విషయమైన ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయాలను అంతర్జాతీయ వేదికలపై రచ్చ చేయటం పొరుగు దేశానికి కొత్తేమీ కాదు. తన అంతర్గత సమస్యపై కూడా భారత్ మీద నిందవేస్తోంది. ఇటీవలే బలూచిస్తాన్లో జరిగిన రైలు హైజాక్ ఘటన వెనుక భారత హస్తం ఉందని ఆరోపించింది పాక్. ఉగ్రవాదం, పేదరికం, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న పాకిస్తాన్ ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పలు సందర్భాల్లో హితవు పలికారు. పాకిస్తాన్కు ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఉన్న షహబాజ్ షరీఫ్ వచ్చినా పరిస్థితి పెద్దగా మారిందేమీ లేదు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.